బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి అసలు బీసీ కులాలకు ఆ ఫలాలు దక్కుతాయా లేదా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవి గారు ఉన్నారు. సార్ ఏంటి మళ్ళీ నిన్న కూడా రెండవసారి మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, గతంలో కంటే మేము చాలా భిన్నంగా చాలా గొప్పగా చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. గతంలో చేసిందే గొప్పగా ఉండే, అది కేంద్రంలో ఆమోదం పొంది 9th షెడ్యూల్లో వచ్చి ఉండనట్టయితే ఈ రోజుకు బీసీలకు సెకండ్ టైం మళ్ళీ బిలుపు ఇక్కడ అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం లేకుండే. మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటున్నామంటే, మీరు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి ఒప్పించి ఈ 9th షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి మేము చెప్తున్నాం. వారు ఆ పద్ధతి పాటించకుండా ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్గా ధర్నా చేసి మేము ప్రధానమంత్రికి లేఖలు రాసిన వారు స్పందించడం లేదని చెప్పడం తప్ప ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏ రోజు కూడా ఏర్పాటు చేసినటువంటిది లేదు. సో మేమేం కోరుతున్నామంటే, కాంగ్రెస్లో ఉండే మా బీసీ లీడర్లు అందరూ కూడా చిత్తశుద్ధితో 42% కావాలని చెప్పి కోరుతున్నారు. కానీ దాన్ని మనం లీగల్ ప్రాసెస్లో మనం ఎట్లా దాన్ని కోర్టుల నుంచి స్క్రూటినీ నుంచి తప్పించుకోవాలనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో 10 రాష్ట్రాల్లో జీవో ద్వారా 50% రిజర్వేషన్ను దాటి రిజర్వేషన్ పెంచినప్పుడు ఆ 10 రాష్ట్రాలలో కోర్టులు కొట్టేసినాయి. మరి ఇవాళ మనం 11 తెలంగాణ రాష్ట్రంలో మనం చేస్తే ఎట్లా నిలబడుతుంది అనేది ఒక ప్రశ్న. సో మేము కులగణన చేసినాం కాబట్టి ఇవాళ మా దగ్గర ఎంపరికల్ డాటా ఉందని వీళ్ళు చెప్తున్నారు. కులగణన చేసి ఎంపరికల్ డాటా ఉన్న బీహార్ గవర్నమెంట్ ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆర్డర్ పైన స్టే ఇవ్వాలి. మరి అట్లాంటప్పుడు మన దగ్గర స్పెషాలిటీ ఏముంది ఇక్కడ? సో 9th షెడ్యూల్లో మీరు పెట్టేదాకా పోరాడండి. మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో ఇష్యూ రేజ్ చేశారా? బయట ఏదో కొన్ని 4 ప్లేకార్డులు పెట్టుకుని ఉన్నారు, కానీ పార్లమెంట్లో రేజ్ చేయలే. రాహుల్ గాంధీ గారు కూడా రేజ్ చేయలే. సో మేము కోరుతున్నాం ఏంటంటే, ఈ జీవోల ద్వారా అల్టిమేట్గా రేపు నిలబడకపోతే మళ్ళీ బీసీ సమాజం మరొకసారి మోసపోవాల్సినటువంటి పరిస్థితి. సో ప్రధానమంత్రి అపాయింట్మెంట్కు మేము ట్రై చేసినాం, 5 సార్లు అడిగినాం. బట్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు, మాకు మాత్రమే చిత్తశుద్ధి ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు బీజేపీ గురించి మేము గతంలో చాలాసార్లు చెప్పినాం. అడగకుండానే వాళ్ళ అగ్రకులాల వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను 6% జనాభా లెక్క కడితే పేదవాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చినారు. సో అడగకుండానే అగ్రవర్ణాలకు ఇస్తారు, అడిగిన బీసీ వర్గాలకు వాళ్ళు ఇవ్వరు. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేయండి, నిరాహార దీక్షలు చేయండి, బాయ్కాట్లు చేయండి, పార్లమెంట్ స్తంభింపజేయండి. ఎప్పుడు చేసినారు? ఎక్కడ చేసినారు? మీరు అది చేయకుండా మేము ఏదో అంతా చేసేస్తున్నాము, మేము చేసిందే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? ఇవాళ తమిళనాడులో జయలలిత గారు ఉన్నప్పుడు ఆమె శపథం చేసిపోయింది, ఆవిడ కేంద్రంలో సాధించుకొని వచ్చింది. ఎంతమంది అండి వాళ్ళ పార్లమెంట్ సభ్యులు? తమిళనాడులో 39 మంది లేరు. మరి ఇక్కడ మీరు ఇవాళ మీ కూటమిలో 235 మంది సభ్యులు ఉన్నారు. ఇండి కూటమిలో 37 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇంతమంది మీ సభ్యులు ఉన్నప్పుడు మనం ఎందుకు సాధించుకోలేము? మీరు పార్లమెంటు సాక్షిగా గట్టిగా పోరాటం చేయండి. అదేవిధంగా మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ఢిల్లీలో ధర్నాలు పెట్టండి. ఎందుకు కాదో చూద్దాం. ఇక్కడ మీ వెంట బీసీ సమాజం 100% వస్తుంది. సో ఓన్లీ మనం జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు ఒక 6 గంటలు ధర్నా చేసేసి అయిపోయింది, మేము ఇంతకంటే ఎక్కువ చేయం, మళ్ళీ ఢిల్లీకి రామంటే అర్థం ఏముంటుంది? 600 నేను ఖచ్చితంగా బీసీ 42% రిజర్వేషన్ అమలు చేసి చూపెడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఎట్లా సాధ్యం? మరి చేస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకేం లేదు. సదా బీసీ సమాజం ఆయనకు రుణపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపిస్తలేదు. కాబట్టి 9th షెడ్యూల్ ద్వారా బొమ్మని మేము కోరుతున్నాం. అంటే బీజేపీ కూడా చాలా క్లారిటీ చెప్తుంది కదా, మాకు అడిగి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారా, దాంట్లో ముస్లిం మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి బీజేపీ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది కదా. అంటే ఎవరిని అడిగే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారండి? ఎవరినన్ను అడిగిచ్చారా? వాళ్ళు ఏమన్నా మేనిఫెస్టోలో పెట్టారా? 2014 మేనిఫెస్టోలో ఎవరిని అడిగి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు? వాళ్ళు ఎప్పుడో మూలబడ్డ సిన్హా కమిషన్ రిపోర్ట్ తీసుకున్నారు. అందులో కూడా రిపోర్ట్లో 10% బీసీల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడ లేదు. తీసుకొచ్చేసి మళ్ళీ ఏం పెట్టారు? ఈడబ్ల్యూఎస్లో 103వ రాజ్యాంగ సవరణ మ్యాక్సిమం ఆఫ్ 10% అని పెట్టి 10% దేశవ్యాప్తంగా అమలు చేసింది. భారతదేశంలో ఏ చట్టం కూడా 5 రోజులలో భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ కాలేదు. వారం రోజులలో ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసింది, వారం రోజులలో. సో అంత గొప్ప మహానుభావులు బీసీలకు వచ్చేస్తే ఈ రకరకాల కొరీలు ముస్లింలలో ఉన్నారంటే మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేరా? ఈడబ్ల్యూఎస్లో ముస్లింలకు భాగస్వామ్యం లేదా? వాళ్ళు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనుభవిస్తలేరా? ఇవాళ కొత్తగా ముస్లింలు చేయించినట్టు వీళ్ళు మాట్లాడతారు. మీకు బీసీలకు ఇవ్వాలని ఇష్టం లేదు. మండల్ కమిషన్ పెట్టినప్పుడు ఆ రోజు ఎదుర్కొన్న ఆపోజిషన్లు
మళ్ళీ ఈ రోజు కూడా మీరు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు వస్తే మోకాలు అడ్డం పెడతారు, అగ్రవర్ణాలకు వచ్చేస్తే అడగకుండానే ఇచ్చేస్తారు. బీజేపీ చెప్తున్న వాదన ఏంటంటే మమ్మల్ని అడగకుండా ఇచ్చారు కనుక ఇంకొకటి అంటే ఈ 42% రిజర్వేషన్ అమలైతే అది బీసీలకే నష్టం అని చెప్పేసి దాంట్లో ఎక్కువ శాతం ముస్లింలే అనుభవిస్తారు, సో బీసీలకే అల్టిమేట్గా నష్టం అని చెప్పేసి బీజేపీ వాదన చెప్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి అసంబద్ధమైన వాదన. ఇవాళ ఈ రాష్ట్రంలో 1973 నుంచి ముస్లిమ్స్ బీసీ కులాలలో ఉన్నారు, 6 కులాలు. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 14 కులాలను కలిపి బీసీ కేటగిరీ క్రియేట్ చేసి 4% వాళ్ళకి ఇచ్చారు. ఆ 4% హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ పోతే స్టేటస్కో కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క హైకోర్టు ఆర్డర్ను కూడా కొట్టేయలేదు సుప్రీంకోర్టు. ఇవాళ అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఒకవేళ మీరు ఆ 14 కులాలకు సంబంధించినటువంటి కేసు 4%, అది సుప్రీంకోర్టుకు సబ్జుడిస్ మ్యాటరు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అంటే ఆదేశాల మీద నడుస్తుంది కాబట్టి మీరు రేపు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యా దాన్ని కొట్టేయించండి. ఎవడొద్దంటున్నాడు? అప్పుడు ఏముంటుంది? 6 కులాలు ఎంత ఉంది వాళ్ళ పాపులేషన్, మొత్తం 6 కులాలు తీసుకుంటే కూడా 6 లక్షలు లేదు. సో వీళ్ళు వచ్చేసి మొత్తం జనాభాలో వాళ్ళే ఉన్నట్ట, బీసీలకే నష్టం అన్నట్ట. ఎందుకు ఇవన్నీ వక్రభాష్యం చెప్పడం? మీరు ఆ 14% మీద సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి మీరు దాన్ని తాడో పేడో తేల్చేయండి. అది చేయరు. ఇక్కడ వచ్చి బీసీలకు నష్టం అంటే ఎట్లా సాధ్యం మరి? 9th షెడ్యూల్ అని మీరు అంటున్నారు, కొన్ని బీసీ సంఘాలేమో ఇప్పటికే ఆర్డినెన్స్తో బీసీ 42% రిజర్వేషన్ అంటూ సంబరాలు కూడా చేసుకున్నారు. ఎందుకు ఈ క్లారిటీ మిస్ అవుతుంది? బీసీలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? దాంట్లో చాలామంది బీసీ సంఘ నాయకులకు లా గురించి పెద్ద అవగాహన లేదు. సో వాళ్ళు బహుశా అవగాహన లేక వాళ్ళు అట్లా బిహేవ్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ కూడా 42% రావాలని మనసులో ఉంది. సో మనం ఏమంటున్నామంటే చట్టం ఏం చెప్తుంది, ఏ రూట్లో పోతే 42% మనకు సాధ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాం. సో ఇవాళ మీరు 42% మీరు ఈ జీవో ద్వారా అమలు చేయగలిగితే ధన్యులవుతారు, భారతదేశంకు రోల్ మోడల్ అవుతారు. కానీ అది అమలవుతుందా అనే దాని గురించి ఇంతకు మీరు జస్టిస్ ఈశ్వర్య గారు ఏం చెప్పినారో మీరు వినున్నారు. నేను ఇంకా మళ్ళీ దాన్ని రీటర్ట్ చేయదలుచుకోలేదు. మేము కూడా మనస్ఫూర్తిగా 42% రావాలని కోరుకుంటాం జీవో ద్వారా, బట్ చట్టాన్ని మనం మార్చలేం కదా. సో కాబట్టి మేము కులగలంలో రోల్ మోడల్ అనుకున్నట్టు దీనికి సంబంధించి కూడా తెలంగాణ రోల్ మోడల్గా తీసుకొస్తారు మరి కాంగ్రెస్ వాళ్ళు. చూద్దాం, వస్తే మంచిదే కదా, మేము కాదని అంటలే. కానీ ఇప్పుడు బీహార్లో జరిగింది ఏంది, వాళ్ళు యాక్చువల్ కులగణన చేయడమే కాదు, రిపోర్ట్ కూడా పబ్లిష్ చేశారు. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా రిపోర్ట్ పబ్లిష్ చేయాలి. రిపోర్ట్లు పబ్లిష్ చేసి చట్టం చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి పోతే పాట్నా హైకోర్టు కొట్టేసి మరి, ఎందుకంటే ఈ 50% సీలింగ్ దాటకూడదు అనేటువంటి దాన్ని కోర్టులు ఒక గట్టిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ బాధ. ఇవాళ రాజ్యాంగంలో 50% సీలింగ్ ఎక్కడా లేదు. సరే, కోర్టులు అవి కాన్స్టిట్యూషనల్ లా కింద తయారు చేసినాయి. సో ఇప్పుడు దాన్ని అధిగమించాలంటే ఉన్న మార్గం 9th షెడ్యూల్ ఒకటే అనే దాని మీద మనం పోతూ ఉన్నాం. సో 9th షెడ్యూల్లో మీరు చేర్పించకపోతే మళ్ళీ రక్షణ ఉండదు. మరి ఒకవేళ రేపు తెల్లారి వీళ్ళు చేసిన జీవో కొట్టుడు పోయిందనుకో కోర్టులల్లో, మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ మీరు 9th షెడ్యూల్ కొరకు అప్పుడు ఉద్యమం చేస్తారా? లేదా 9th షెడ్యూల్లో పెట్టి 42% వచ్చేంత వరకు ఆగి ఆ తర్వాతనే లోకల్ బాడీ సెలక్షన్ జరుపుతారా? ఇప్పటికే హైకోర్టు గడువు కూడా దాదాపు ఇంకొక నెల రోజులే ఉంది. గవర్నమెంట్ కూడా 600 అయినా తీర్చమంటుంది. మరి ఎట్లా మరి గవర్నమెంట్ హైకోర్టు సంబంధించిన గడువు దగ్గరకు వస్తుంది, ఎట్లా సాధ్యమైంది 42% రిజర్వేషన్? ఇంత వివాదాల మధ్యలో 42% రిజర్వేషన్ బీసీలకు దక్కయా? ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు 42% వీళ్ళు పార్టీ పరంగా ఇస్తామని చెప్తూ ఉన్నారు. వీరు చట్టపరంగా చేయాలంటే 9th షెడ్యూల్ ద్వారా మాత్రమే సాధ్యం అనేది మా అభిప్రాయం. సో మరి పార్టీ పరంగా మీరు ఇస్తామని అన్నా కానీ బీసీ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీరు చట్టపరంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. సరే, లోకల్ బాడీస్ గురించి మీరు పక్కన పెట్టినా మీరు చేసిన 2 చట్టాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగాలలో ఉంది, అదేవిధంగా లోకల్ బాడీస్లో. మరి విద్యా ఉద్యోగాలలో 42% మీరు ఎట్లా చేస్తారు ఇంప్లిమెంటేషన్? మీరు ఇప్పుడు 42% మీరు జీవో ఇచ్చే మరి జీవోని కోర్టులు అడ్డుకోకుండా ఉంటాయా? ఓన్లీ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకటే కాదు కదా, దానికంటే అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్. మరి దానికి సంబంధించి మీరు ఏ పద్ధతి అడాప్ట్ చేస్తారు? అది మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలిసినా కూడా మంత్రులకు కూడా తెలిసిన ఇవన్నీ అంటే ఈ లీగల్ ప్రాసెస్ అంతా మంత్రులకు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా తెలుసు. బట్ ఇదంతా కావాలనే బీసీలకు దక్కకూడదని ఒక కుట్రలోనే భాగంగానే ఆ జీవో ద్వారా తీసుకొస్తామని చెప్పేసి బీసీ సమాజాన్ని రేవంత్ రెడ్డి మభ్యపెడుతున్నాడు. ఖచ్చితంగా ఈ కుట్రలన్నీ బీసీ సమాజం అంతా భవిష్యత్తులో వాళ్ళన్ని కుట్రలన్నీ ఛేదించే విధంగా బీసీ సమాజాన్ని చైతన్యపరుస్తాం. అదే
సందర్భంలో మేము కూడా ప్రతిరోజు బీసీ ఇంటలెక్చువల్ తరపున ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం. సో త్వరలోనే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కావాలని కోరుతున్న పరిస్థితి. మోహిత్తో, వీడియో జర్నలిస్ట్ మోహిత్తో, సురేష్ పల్లె టీవీ, హైదరాబాద్.